బ్లౌజ్ స్టిచ్ చేస్తాము. చేసేటప్పుడు నెక్ పీస్ అనేది కొన్ని వాటికైతే పైపింగ్ లేకుండా నార్మల్గా నెక్ అయితే వేయడం ఉంటుంది కదండి. ఇలా నెక్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఖచ్చితంగా కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు చూడండి, ఇలా ఏల్ అనేది ఖచ్చితంగా ఇలా దగ్గరికి పట్టుకోవాలి. లేదంటే లైనింగ్ కానీ మెయిన్ పార్ట్ కానీ వాటికి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా కొంచెం ఇట్లా ఏల్ అనేది అడ్డం పెట్టుకుంటూ, బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో. ఇలా ఏల్ ఖచ్చితంగా అడ్డం పెట్టుకుంటూ లైనింగ్ అనేది మంచి నీట్గా కట్ చేయాలండి. లేదంటే ఈ కరువు తిరిగిన దగ్గర నెక్ పీస్లు అనేటి లైనింగ్ కానివ్వండి మెయిన్ పార్ట్ కానివ్వండి కత్తెర షార్ప్గా ఉంది అని అంటే కట్ అయిపోతుంది. చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేయాలి. ఒక 4-5 బ్లౌజులు కట్ చేసిరంటే మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలా నెక్ కట్ అయిపోయింది అంటే ఇక్కడ రౌండ్లో తిరిగే దగ్గర ఒకవేళ కట్ అయిపోయింది అనుకోండి, ఇలా రౌండ్గా తిరిగే దగ్గర ఒకవేళ కట్ అయిపోతే పైన పార్ట్ కూడా కట్ అయింది అనుకోండి, మనం బ్లౌజ్ కుట్టిందంతా వేస్ట్ అవుతుంది. చూసుకుంటూ కట్ చేయండి. బిగినర్స్కి యూజ్ అయ్యే వీడియో అండి. థ్యాంక్ యూ అండి.